మార్చి 3 ఆ రోజున ప్రశాంత్ కిషోర్ పీకే ఆయన ఒక పత్రికా సమావేశంలో ఒక బాంబు పేల్చాడు. ఏమని? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఘోర ఓటమి చవి చూడబోతా ఉంది అని చెప్పి ఆయన పత్రికాముఖంగా తన సర్వే నివేదికను వెల్లడించాడు. ఈ ప్రశాంత్ కిషోర్ పీకేనైనా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. అలాగే 2014లో ప్రధానమంత్రి మోదీకి సలహాదారుడిగా ఉండి మొట్టమొదటిసారి మోదీ ప్రధానమంత్రి కావడానికి భారతీయ జనతా పార్టీకి వ్యూహకర్తగా కూడా వ్యవహరించాడు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా ఉండి కేజ్రీవాల్ ని గద్దెనెక్కించాడు. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కి వ్యూహకర్తగా ఉండి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి వ్యూహాలు పన్నిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ పీకే. ఈ రోజున ఆయనే చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అని. ఈయనేమో కలలు కంటున్నాడు, పగటి కలలు. వైనాట్ 175 అంటున్నాడు. అంటే 175 గెలవాలంట జగన్మోహన్ రెడ్డి చెప్పడం. 175 గెలవటం కాదు కదా, 25 సీట్లు కూడా గెలవటం కష్టమని చెప్పి పీకే సర్వేలు ఖరాఖండిగా చెప్తా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ మరో మాట చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి గురువు లాంటి వాడు కేసీఆర్. 2019లో కేసీఆర్ సహకారం ఉన్నది. ఆర్థిక వనరులు సమకూర్చాడు. రాజకీయంగా ఆనాడు తలసాని శ్రీనివాస యాదవ్ ను పంపించి మరికొంతమంది మంత్రులను పంపించి చంద్రబాబు నాయుడును ఓడించడానికి తన వంతు కృషి చేశాడు కేసీఆర్. గురువు గారి బాటలోనే కేసీఆర్ ఏ విధంగా తెలంగాణలో అధికారం కోల్పోయాడు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువైన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని ప్రశాంత్ కిషోర్ కరాఖండిగా చెప్పాడు. ఈయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు, బయట జనంతో కలవడు, ఎమ్మెల్యేలు కలవడు, ఎంపీలు కలవడు, మంత్రులు కలవడు. వైఎస్ఆర్సీపీ నాయకులన్నా మంత్రులన్నా ఎంపీలు ఎమ్మెల్యేలంటే పురుగుల్లా చూస్తాడు. ఇక ఆయనకి కావాల్సిందల్లా రెడ్డి సామాజిక వర్గం ఉన్న 4 ఉంటే చాలు, వాళ్ళతోనే మొత్తం నడిపేస్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇక వీళ్ళుంటే చాలు, సర్వం వాళ్ళతోనే నడిపించే పరిస్థితి ఉన్నది. మంత్రులంటే లెక్కలేదు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఉండవు, ఎంపీలని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు లేక ఆయన జైల్లో పెట్టి కొట్టి కాళ్ళ మీద కొట్టి కాళ్ళ ఎముకలు ఇరిగేలా కొట్టించాడు. పగ ప్రతీకారము దానికి ఆయన ఒక చిహ్నంగా మిగులుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈయన తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాకుండా అదిగో నొక్కుతున్నా బట్టన్ నొక్కుతున్నానంటే ప్రజలు కూడా మేము నొక్కుతామే, బట్టన్ నొక్కుతాం, మా రోడ్లు చూడు ఎంత అధ్వానంగా ఉన్నాయో, ఆ రోడ్ల మీద వెళ్తున్న వాహనాల టైర్లు ఊడిపోతున్నాయి, నడువు నొప్పి లేని వాళ్ళకి నడువు నొప్పి వస్తా ఉంది, ఈ ముష్టి 10,000 15,000 ఏదో ఇస్తున్నావు, అవి మా ఆటోల రిపేర్లకు ఎంత అవుతుందో తెలుసా నాయనా అని చెప్పి వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల మీద వేగం ఎంత అంటే 1 గంట కారులో ప్రయాణిస్తే 10 కిలోమీటర్లు మాత్రమే వెళ్లే పరిస్థితి ఉంది. విద్య, వైద్యం, ఉపాధిని నిర్లక్ష్యం చేసి ఇక అభివృద్ధి అనేది లేకుండా ఒంటికన్ను కేవలం ప్రజల దగ్గర పన్నుల రూపాన 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, బస్సు రేట్లు పెంచాడు, మద్యం అది కూడా పనికిరాని మద్యాన్ని, నాటుసారా లాంటి ఆ మద్యాన్ని అమ్మి ప్రజలను వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ మద్యమే ఆదాయ వనరులుగా సంపాదించిన డబ్బుని బట్టన్ నొక్కుతున్నానని చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి చదువుకున్న ఇక్కడ నిరుద్యోగ యువత వాళ్ళు నిరాశ నిస్పృహతో పోవాలి జగన్ వద్దు బాబోయ్ మాకు కావాలి చంద్రబాబు కావాలి అని కోరుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఖరాఖండిగా పత్రికాముఖంగా ఆయన అభిప్రాయాన్ని, ఆయన సర్వే నివేదికలను వెలుబుచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండవసారి ముఖ్యమంత్రి అవడం అసంభవం. రాయలసీమలో 52 సీట్లుంటే నెల్లూరు జిల్లాలో 10 సీట్లు, ఆ రెండు కలిపి 62 సీట్లుంటే
2019 ఎన్నికల్లో అక్కడ గెలిచింది కేవలం తెలుగుదేశం పార్టీ 3 సీట్లే. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 10 సీట్లలో 8 సీట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కైవసం చేసుకోబోతా ఉంది. రాయలసీమలో ఉండే 52 సీట్లలో 30 సీట్లకు పైగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకోబోతా ఉంది. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆనాడు జనసేన, బీజేపీతో కలిసి 2019లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే ఉండేది కాదు. చాలు నాయనా నీ పాలన, నీ బటన్ నొక్కుడు మాకొద్దు, మేము బటన్లు నొక్కి నిన్ను ఇంటికి సాగనంపుతాం. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉన్నావు కనుక నీ స్థానం చెంచల్గూడ జైల్లో ఉండవలసిన వాడి ముఖ్యమంత్రి పదవిలో ఉండి మమ్మల్ని 5 సంవత్సరాల పాటు కాల్చుకు తిన్నావు కదా నాయనా, ఇంకా చాలు నీ నొక్కుళ్ళు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి నువ్వు వెళ్లి చెంచల్గూడ జైల్లో ఉండవలసిన తరుణం ఆసన్నమైందని చెప్పి ప్రజలు వాళ్ళ తీర్పునివ్వబోతున్నారని ప్రశాంత్ కిషోర్ కరాఖండిగా చెప్పిన తరువాత ఇది రాజకీయ వర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులలో నాయకుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక మంది 15 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, 8 మంది లోక్సభ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు వరుసగా పార్టీని నిష్క్రమించి జనసేన, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 14న వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది. ప్రస్తుతం సీట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఎందుకు ఓడిపోయే సీట్లో పోటీ చేయాలని అభ్యర్థులే కరువయ్యే పరిస్థితి ఆసన్నమవుతుందని ప్రశాంత్ కిషోర్ యొక్క విశ్లేషణ స్పష్టంగా తెలియజేస్తుంది. 6 నూరైన జగన్మోహన్ రెడ్డి రెండవసారి